ఈరోజు రాలో ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు రా మాత్రం చాలా గుస్బాంస్గా ఉంది. స్టార్టింగ్లోనే బిక్కీ లంచ్ వచ్చేసిద్ది. బిక్కీ లంచ్ వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండిద్ది. ఈలోపు ఏజీలీ రిటర్న్ అయిపోయిద్ది. అసలు ఏజీలీ రాగానే క్రౌడ్ అయితే ఫుల్ చీర్స్ చేస్తారనమాట. ఇది నా షో, నువ్వెందుకు వచ్చావు అని ఏజీలీని అడిగేసిద్ది బిక్కీ లంచ్. ఓ ఓ ఓ ఇది నీ షోనా, నాకు తెలియకొచ్చా, నేను ఇప్పుడు నెంబర్ 1 కంటెండర్ అవుతాను నీ టైటిల్ కనిద్ది. నో నో అనిద్ది బిక్కీ లంచ్. వీళ్ళిద్దరి మధ్యన టైటిల్ మ్యాచ్ సెట్ అయిపోయింది ఎలిమినేషన్ ఛాంబర్లో. నెక్స్ట్ ఉస్సోస్ ఎంటర్ అయిపోతారు. ఉస్సోస్కి ఆల్పా అకాడమీకి ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిద్ది. ఈ మ్యాచ్ అయితే చాలా కిరాక్గా ఉండిద్ది. స్మాల్ ఆల్పా అదరగొట్టేసేస్తాడు ఫైట్. ఇద్దరు ఉసోస్కి బాగా ఇచ్చిపడేస్తాడు. కానీ చివరికి ఉసోసే గెలుస్తారు, టైటిల్స్ని రీటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ డామ్ అండ్ లివ్ ఇద్దరు కలిసి వచ్చేస్తారు. ఆర్టన్ రోజెస్ లివ్ మార్గానికి ఇస్తాడు, అది తీసుకుని థ్యాంక్స్ డామ్ అని చెప్పిద్ది. తర్వాత నేను గ్రేటెస్ట్ రాయల్ రంబల్ విన్నర్ని అని చెప్పిద్ది. ఈలోపు స్టెప్నీ వాగర్ ఎంటర్ అయిపోయిద్ది. నువ్వు బిచ్చు అనేసిద్ది లివ్ మోర్గాన్ని. నువ్వు నన్ను ఎంచుకుంటావు, రెసల్మేనియాలో ఓడిపోయి వెళ్తావు అనిద్ది. కానీ నేను నిన్ను ఎంచుకుంటానో జేడ్ కార్గిల్ని ఎంచుకుంటానో చెప్పననిద్ది. స్టెప్నీ వాగర్ డామ్కి చంపదబ్బిచ్చేసిద్ది. లివ్ డామ్ని ఓదార్చిద్ది. ఇంతటితో సెగ్మెంట్ అయిపోయిద్ది వెళ్దే. నెక్స్ట్ లైరా వాల్కేరీకి, రీ రిప్లీకి, ఇవి నెలీకి మధ్యన T8 ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగిద్ది. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగిద్ది. వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఫైట్ చేసుకుంటారు. లైరా ఇవి నెలీకి కిక్కేసేసిద్ది. గెలిచే టైంలో రీ రిప్లీ వచ్చి ఇంటర్ఫియర్ చేసి లైరా వాల్కెరికి కిక్కేసి గెలిచేసి ఎలిమినేషన్ ఛాంబర్కి క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ ఫిన్ బ్యాలర్ వచ్చేస్తాడు. ఫిన్ బ్యాలర్ వచ్చేసి ఐ వాంట్ పంక్ అండ్ వరల్డ్ టైటిల్ ఛాంపియన్షిప్ అంటాడు. ఈలోపు పంక్ ఎంటర్ అయిపోతాడు. వీళ్ళిద్దరి మధ్యన మంచి సెగ్మెంట్ జరిగిద్ది. జనరల్ మేనేజర్ యాడమ్ పీర్సీ గారు వచ్చేస్తాడు. నువ్వు నన్ను నా హోమ్ టౌన్లో ఓడించావు పంక్, నేను నిన్ను నీ హోమ్ టౌన్లో ఓడించి ఛాంపియన్ అవుతానంటాడు. సీఎం పంక్ గారు సరే నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. కానీ యాడమ్ పీర్సీ మాత్రం వీళ్ళిద్దరి మధ్యన మ్యాచ్ సెట్ చేయడానికి ఒప్పుకోడు. చివరికి ఎలాగోలా యాడమ్ పీర్సీ ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యన ఎలిమినేషన్ ఛాంబర్లో వరల్డ్ టైటిల్ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఈసారి ఎలిమినేషన్ ఛాంబర్ జరిగేది చికాగోలో. చికాగో సీఎం పంక్ హోమ్ టౌన్. నెక్స్ట్ నటాలియాకి మ్యాక్సీ డూప్రీకి మ్యాచ్ సెట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో చాలా బాగా ఫైట్ చేసుకుంటారు ఇద్దరు. మ్యాక్సీ డూప్రీకి నటాలియా టేబుల్పై కిక్కేసిద్ది. ఏజీలీ వచ్చేసిద్ది తన ఫ్రెండ్ మ్యాక్సీ డూప్రీని కాపాడటానికి. నటాలియా గాడు వెళ్ళిపోయిద్ది. మ్యాక్సీ డూప్రీని ఏజీలీ తీసుకుంటూ వెళ్ళిద్ది. ఈలోపు బెక్కీ లంచ్ అటాక్ చేసేసిద్ది బ్యాక్ నుంచి. ఇంతటితో వీళ్ళిద్దరి మధ్యన సెగ్మెంట్ ఎండ్ అయిపోయింది. అమెరికానో జే ఈవెన్స్ వర్సెస్ లూచా డ్రాగన్స్కి మ్యాచ్ జరిగిద్ది. ఈ మ్యాచ్లో చాలా బాగా ఫైట్ చేసుకుంటారు ఇద్దరు. జే ఈవెన్స్ అయితే చాలా కిక్లు వేసేస్తాడు వీళ్ళకి. చివరికి మ్యాచ్ జే ఈవెన్స్ అమెరికానో గెలుస్తాడు. నెక్స్ట్ పెంటా ఎల్కే నైట్ ఆస్టిన్ థియరీకి ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముగ్గురు చాలా బాగా ఫైట్ చేసుకుంటారు. మధ్యలో లాగిన్ పాల్ ఇంటర్ఫియర్ అవుతాడు. రాన్సన్ రీడ్ అయితే సునామీ వేసేస్తాడు ఎల్కే నైట్కి. తర్వాత యాడమ్ పీర్సీ సెక్యూరిటీ వచ్చి వీళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళిపోతారు. మాస్క్ మాన్ మళ్ళీ ఒకసారి ఎంటర్ అయిపోయి ఎల్కే నైట్కి కిక్ ఇచ్చేస్తాడు. తర్వాత ఎల్కే నైట్ ఆస్టిన్ థియరీకి కిక్కేసి గెలిచేసి ఎలిమినేషన్ ఛాంబర్కి క్వాలిఫై అయిపోతాడు.